ఉమ్. రాముడు నాలాగే చిన్నప్పుడు అల్లరి చేసేవాడా? చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేస్తారు కదా. అయితే రాముడు వెనకాల ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 అమ్మలు పరిగెత్తేవారంట అన్నం తినిపించడానికి. రామ 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 అన్నం అన్నం అని చెప్పేసి దశరథుల వారు అంటూ ఉంటే, మరి కౌసల్య గారు, సుమిత్ర, కైకేయి అన్నం పట్టుకుని ఉండేవారంట అన్నం తినిపించడం కోసం అని చెప్పేసి. ఆహా వద్దు, నాకు అదిగో చందమామ కావాలి అంటే వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, ఒక పెద్ద వాటర్ పాండ్ ఉంటుంది కదా, పాండ్ దగ్గర కూర్చోబెడితే అదిగో ఆ నీడ కనిపిస్తుంది కదా చంద్రుడిది, అది ఇలా చేత్తో తీసి దోసిట్లో వేస్తే అది పట్టుకొని కిలకిలకిల నవ్వేవారంట రామచంద్రమూర్తి. ఆయన పుట్టినప్పుడు కూడా అచ్చం అలా ఆకాశంలో ఉన్నటువంటి చందమామే అన్ని వెలుగులతో వాళ్ళ ఇంట్లో పుట్టేసిందా అన్నట్టు అంత అందంగా ఉండేవారంటే చిన్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి, తెలుసా. అయితే 4 అన్నదమ్ములు కదా, రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. బికాస్ లక్ష్మణ అండ్ శత్రుఘ్న ఇద్దరు ట్విన్స్ అని చెప్పాను కదా, రాముడు అండ్ భరతుడు. ఈ 4లో కూడా కాంబినేషన్స్ అనమాట. రాముడు అంటే లక్ష్మణుడికి మహా ఇష్టం, అలాగే భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళిద్దరు జోడి. సో ఇద్దరు ఇటొకిద్దరు అటొకిద్దరు తెగ అల్లరి చేసేవారంట. మొత్తం పరిగెడుతూ అసలు అయోధ్య నగరం ఆ రాజభవనంలో వీళ్ళు చేసినంత అల్లరి ఎవరు చేయరంట. ఒకరోజు ఏమైందంటే ఆడుకుంటూ ఉంటే పూలబంతి కింద పడిపోయిందంట. ఎవరు తెస్తారా అంటే రాజభవనం పైన ఉన్నారు ఈ 4 కూడా ఆడుకుంటూ కింద నుంచి హనుమంతుల వారే చిన్నప్పుడు ఆ కింద పడిపోయిందని తీసుకొని వెళ్ళి వారికి అందించారు. మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ చూసింది, కలుసుకునేది అక్కడే అని చెప్పి ఒక కథనం కూడా ఉందనుకో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. నిజానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు? అసలు శ్రీరామచంద్రమూర్తిని బాలునిగా ఉన్నప్పుడే చూస్తూ కళ్ళగంట నీళ్లు తెచ్చేసుకొని, ఇతన్నే జీవితాంతం నేను స్నేహితుడిగా ఉంచుకోవాలి, అతనితో నేను ఎప్పుడూ కలిసి ఉండాలి అని చెప్పి అనుకున్నారట. ఆ సందర్భం ఎప్పుడొచ్చింది? హనుమంతుడు. ఆ సందర్భం ఎప్పుడొచ్చింది? వాళ్ళిద్దరూ ఎలా కలిశారు? ఏ క్షణంలో కలిశారు? ఈ వివరాలన్నీ కూడా నేను ఓ మంచి కథ రూపంలో నీకు చెప్తాను. ఇప్పుడు నీకు ఫస్ట్ టీచర్ ఎవరో గుర్తున్నారా? శ్రీరామచంద్రమూర్తికి అంటే ఆ 4 అన్నదమ్ములకి ఫస్ట్ టీచర్ ఎవరు అంటే గనక దశరథుల వారి దగ్గర ఉన్నటువంటి కులగురువు గారు అనమాట. ఆయన పేరు వశిష్ఠులు. ఆయన దగ్గరే కూర్చొని మొదటి విద్యాభ్యాసం 4 చేశారంట. అసలు చదువుకునే టైంలో గనక రాముడిని చూస్తే అసలు రాముడు ఉన్నాడా ఈ రూమ్లో అన్నట్టు అంత సైలెంట్గా ఉండేవారంట. అలాగే ఏకసంతాగ్రాహి. ఒక్కసారి గురువు గారు ఏదన్నా చెప్పారు అంటే అది అలా చేసేస్తారు. విన్నది వెంటనే గుర్తుండిపోతుంది. ఒక్కసారి మననం చేసుకుంటారు ఏం చెప్పారు అనే విషయాన్ని, మళ్ళీ మనసులో అనుకుంటారు. ఇంకంతే, ఇంక మళ్ళీ చెప్పాల్సిన పని కూడా ఉండదన్నమాట. అందుకే గురువు గారికి ఫేవరెట్ స్టూడెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే రాముడే. ఎందుకంటే ఏదైనా చెప్తే వెంటనే చదువుతారు, ఏదైనా కావాలి, ఏదైనా నేర్చుకోవాలి అంటే వెంటనే నేర్చుకుంటారు. మళ్ళీ వెళ్ళి నేర్చుకున్నామని ప్రతిరోజు వాళ్ళ నాన్నగారి దగ్గర కూర్చొని నాన్నగారికి చెప్పేవారంట. వాళ్ళ అమ్మగారు రోజు ఆయనకి కథలు చెప్పేవారంట. ఆయన బాల్యం అంతా కూడా ఎంతో అద్భుతంగా గడిచిందంట మిగతా 3 బ్రదర్స్తో కూడా, తెలుసా. అంత పెద్ద రాజభవనం, 4 పిల్లలు, వీళ్ళ సందడి. రాముడు నవ్వుతూ ఉంటే మొత్తం రాజభవనం సైలెంట్గా ఉండి వినేదంట, ఆ నవ్వును ఆనందించేదంట. అంత అందంగా ఉండేదంట ఆయన నవ్వు. ఆయన జస్ట్ అలా నడుచుకుంటూ వస్తే చాలు, చందమామ నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది అలా వెలుగుతూ, జస్ట్ స్మైలీ ఫేస్ అనమాట. ఎప్పుడు స్మైలీ ఫేస్ ఉండదంట ఆయనలో. అండ్ ఎప్పుడైనా కూడా ఒక్కసారి పెద్దవాళ్ళు ఇది చెయ్యాలి అంటే అదే చేయటం, అది చేయకూడదు అంటే దాని జోలికి వెళ్ళేవారు కాదుట. వాళ్ళ నాన్నగారి మాట అంటే మాట, అది జరిగిపోవాల్సింది. అంత ఇష్టం అంటే వాళ్ళ నాన్నగారంటే. ఎంత గౌరవం ఇచ్చేవారంట నాన్నగారి మాటకి. అది రాజుగారు కదా, మరి ఆ మాట అంటే ఎంత గౌరవం ఉండాలి. మా నాన్నగారు రాజుగారు అందరికీ, మరి నాకు నాన్నగారు అంటే ఇంకెంత గౌరవించాలి నేను అని చెప్పి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనలో ఎన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయో తెలుసా. అందుకే అంటారు రాముడు మంచి బాలుడు కదా. మరి మన కథలు నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక